అమెరికాలో ఉద్యోగాలు మరియు ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయులకు ముఖ్య గమనిక. H1B సహా పలు కీలక ఇమిగ్రేషన్ సేవల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. పెంచిన ఈ ఫీజులు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులు, నిపుణులపై నేరుగా ప్రభావం చూపనుంది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య నమోదైన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫీజులను సవరించనున్నట్లు యుఎస్సిఐఎస్ తెలిపింది. ఈ పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏజెన్సీ కార్యకలాపాలను మెరుగుపరచడానికి, వీసాలు జారీ ప్రక్రియ వేగవంతం చేయడానికి, పేరుకుపోయిన దరఖాస్తులను పరిష్కరించడానికి ఉపయోగిస్తామని వెల్లడించింది. కొత్త ఫీజుల ప్రకారం H1B, L1, O1 వంటి కీలక వర్క్స్ వీసాలకు సంబంధించిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు $2,805, అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 2.53 లక్షల నుంచి $2,965, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2.67 లక్షలకు పెరగనుంది. ఇదే ఫీజు ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్స్ పిటిషన్లకు ఫామ్ I-140 కూడా వర్తిస్తుంది. విద్యార్థులకు సంబంధించిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ దరఖాస్తుల ఫీజు $1,685, అంటే ఇండియన్ రూపీలో 1.52 లక్షల నుంచి $1,780, అంటే 1.6 లక్షలకు పెరిగింది. F1, J1 విద్యార్థుల స్టేటస్ మార్పు దరఖాస్తుల ఫీజు $1,965, అంటే 1.77 లక్షల రూపాయల నుంచి $2,075, అంటే 1.87 లక్షలకు చేరింది. త్వరగా వీసా ప్రక్రియ పూర్తి కావాలని కోరుకునే దరఖాస్తుదారులు, కంపెనీలు సాధారణంగా ప్రీమియం ప్రాసెసింగ్ను ఎంచుకుంటాయి. అమెరికాలో ఉపాధి ఆధారిత వీసాలు, ముఖ్యంగా H1B ప్రోగ్రాంలో అత్యధిక లబ్ధిదారులు భారతీయులే. అలాగే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లోనూ యుఎస్ యూనివర్సిటీల నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులు వినియోగించుకునే ఓపీటీలోనూ వీరి వాటానే ఎక్కువ. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయం వారిపై అదనపు ఆర్థిక భారం మోపనుంది.